నమస్తే. ఈరోజు పొద్దున్న తోటలోకి వెళ్ళేసరికి తోటంతా విరగబూసున్నాయి పువ్వులన్నీ. మందారాలు, గులాబీలు, వాటితో పాటు చిన్న చిన్న మొక్కల్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ చూడంగానే నాకెంతో సరదా అప్పటికప్పుడు వీడియో తీయాలని డిసైడ్ అయ్యి వీడియో తీశాను. ఆ వీడియో మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను ముందుగా మీకు ఇంట్రడక్షన్‌గా చెప్తున్నాను ఇది. తర్వాత వీడియోలోకి వెళ్ళి అన్నీ వివరంగా చెప్తాను. మందారాలు అవి మీకు చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. నా తోట చిన్న బాల్కనీలో వేసిన తోట అది. తోట అంటే మొక్కలన్న పిచ్చి కాబట్టి అప్పటికప్పుడు చిన్న చిన్న మందారాలని, చామంతులని, ఈ గులాబీలని కొనుక్కొని వచ్చి వేసిన మొక్కలన్నమాట అవి. వాటికి ఎంతో శ్రమ తీసుకుంటేనే కానీ అవి సరిగా బ్రతకడం చాలా కష్టం. వాటి కోసం ఇద్దరం కలిసి ఎంతో కష్టపడతాం, నేను మా వారు కలిసి. ఆ చిన్న తోట ఇప్పుడు మంచి పువ్వులై పూస్తూ ఉంటే అది ఎంతో ఆనందం అనిపించింది మాకు. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నా తోటను చూసి, నా తోటలో పువ్వులను చూసి ఎలా ఉన్నాయో నాకు తప్పకుండా మీ కామెంట్ తెలియజేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మర్చిపోవద్దు. ఒక లైక్ కానీ, షేర్ కానీ 2 ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే మా తోటలో పువ్వులు చూడండి. ఆరెంజ్ ఉంది, పింక్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ ఉంది. ఇవన్నీ ఒకటి ఒకటి కొనుకొచ్చి ఎంతో సంరక్షణ చేసి పెంచి ఈనాడు ఇలా పువ్వులు పూసేసరికి ఎంత ఆనందంగా ఉంటుందో తోట పెంచి ప్రతి ఒక్కరికి మీకు తెలుస్తుంది అనుకుంటా. గులాబీలు చూడండి ఎన్ని గులాబీలు పూసాయో. ఓన్లీ ఎర్ర గులాబీలు కొన్నామండి, ఇంకో తక్కిన రంగులు లేదు. ఇక ఆ టమాటాల గురించి నేను తర్వాత చెప్తాను. టమాటాలు ఎలా వచ్చాయో ఏంటో తర్వాత చెప్తాను అన్నమాట. ఆ పువ్వులు చూస్తే నాకు ఎంతో ఆనందం అనిపించి వీడియో చేయాలనిపించి చేశాను, మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. మీరు చూశారు కదా మా పువ్వులు ఎలా ఉన్నాయో. తప్పకుండా మాకు కామెంట్ పెడతారు కదా, తప్పనిసరిగా చెప్పాలి మీరు. ఇక ఈ తోట పెంచాలంటే మాది ఒక చిన్న బాల్కనీ అండి. ఆ బాల్కనీలోనేమో ఎలాగైనా తోట పెట్టుకోవాలని ఒక చిన్న చిన్న కుండీలకి ఒక సపరేట్గా దానికి ఒక ఫ్రేములు కట్టించి ఆ ఫ్రేముల్లోనూ ఆ కుండీలను దింపి వాటికి ఎరువు గెత్తం అన్నీ కలిపి మట్టి వేసి ఇలా చేస్తే ఇన్నాళ్ళకి నా శ్రమ ఫలించి ఈ పువ్వులతో మా తోట కళకళలాడుతుందండి. ఇకపోతే ఇగో చెట్టుకి ఇంకా ఉన్నాయి, కోసినవి కాకుండా ఈ టమాటాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. అవి పండిన తర్వాత తీయాలి. దాంతోపాటు పక్కన ఇంకొక ఆ కుండీలోనే వాము చెట్టు కుండీలో ఈ టమాటాలు పడి వేచాయి. మామూలు మేము వేసిన మొక్కలకి కూరగాయ మొక్కలు ఎరువుగా వేస్తున్నాం, కూరగాయ మొక్కలతో కలిపి నీళ్ళని. సో వాటిల్లో ఎక్కడో టమాటాలు పచ్చిమిరపకాయలు కలిపి పడి ఆ మొక్కలుగా లేచి అవి బలంగా ఎదిగి కాపేసాయి. చూడండి కాపునిచ్చాయి. పచ్చిమిరపకాయలు కూడా అది పడి లేచిన మొక్కే. ఎంత బాగున్నాయి చూసారా పచ్చిమిరపకాయలు. ఎన్నో కోసాను, ఇంకా ఉన్నాయి. ఒకటే మొక్క, ఆ మొక్కకి ఎంతో బాగా విరగకాచాను పచ్చిమిరపకాయ మొక్కలు. టమాటాలు కూడా అలాగే ప్రతి కుండీలో టమాటా పడి లేచింది. ఎన్నో టమాటాలు కాసాయి, కోసేసాము అవన్నీ. ఇంకా పండడానికి ఉన్నాయి. ఆ పండిన తర్వాత అవి కూడా కోసుకుంటూ దాంట్లో అవి చూస్తుంటే ఎవరికైనా తోట పెంచిన ప్రతి ఒక్కరికి కూడా ఎలా ఉంటుందో మీ అనుభవం నాకు తెలియచేయండి. ఇకపోతే గులాబీ పక్కన తులసి అయితే ఆ ఒక్క తులసి పూజ చేసే తులసి మొక్కల నుంచి వచ్చిన విత్తనాలు అన్ని కుండీల్లో పడి అలా పడి వాటంతా అవి ఎంతో బలంగా పెరుగుతాయండి. తులసి కూడా చూడండి ఎంత బాగుందో తులసి. ఇకపోతే సన్నజాజి మొక్క మాత్రం నేను కోరి తెచ్చి కొని వేసుకున్నాను. నాకు సన్నజాజి అంటే చాలా ఇష్టం. ఆ సన్నజాజి పాది కూడా ఇప్పుడు పూత మొదలెట్టింది. ఆ పువ్వులతో నేను మా దేవుడికి ఇలా పూజ చేసుకున్నాను. మా తోటలో పువ్వులు మా దేవుడికి ఇలా పూజ చేసుకుంటే కలిగే ఆనందం చెప్పననేది కాదన్నమాట. ఎంత అందంగా అనిపించిందో నాకెంతో సంతోషం కూడా అనిపించింది. నా సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు ఎలా అనుకుంటున్నారో నా పువ్వుల్ని వాటిని చూసి నాకు ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ బటన్ నొక్కంగానే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నా వీడియోలన్నీ మీకు వెంటనే అందుతాయి అన్నమాట.
మా దేవుడి నిండా పువ్వులు ఇస్తారా. మీ తోటలో ఎన్ని రకాలున్నవి తెలియచెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ.